అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సార్ అందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ అటాక్స్‌లో డైరెక్ట్‌గా రఫేల్ యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేశాయి అంటున్నారు. అసలు హ్మ్. ఏంటి సార్ ఈ రఫేల్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేసినాయి అనేటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యట్ టు బి కన్ఫర్మ్డ్ అండి. ఓకే. బట్ మీరు చెప్పినట్టుగా అన్ని చోట్ల అదే వినిపిస్తుంది. రఫేల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అండి, అది కేవలం బోర్డర్ నుంచి ఫైర్ చేయడం మాత్రమే కాదు, అవసరమైతే శత్రు స్థావరాల వైపు వెళ్ళినా సరే, వాటి యొక్క రాడార్స్ పసిగట్టలేవండి. అది గంటకి 2999 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తాయి. అంటే రాడార్లు కూడా వాటిని పసిగట్టడం చాలా కష్టంగా ఉంటుంది. వాటి యొక్క మెన్యూరబిలిటీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. కాబట్టి ఇవి ఫస్ట్ శత్రువుల యొక్క రాడార్లకు అందవు. రెండోది ఇక్కడ సోఫిస్టికేటెడ్ మిసైల్స్ లాంచ్ చేయడానికి చాలా అవకాశం ఉందండి రఫైల్స్ నుంచి. ఈవెన్ న్యూక్స్ కూడా మనం చేయొచ్చు. కాబట్టి రఫేల్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే బీభత్సాన్ని సృష్టించేటువంటి కొలాటరల్ డ్యామేజ్ చేసేటువంటి ఫైటర్ జెట్ విమానాలండి. అది ఇది ఈ రోజు మనం ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవి వీటి ద్వారానే జరిగింది ఈ అటాక్ అనేటువంటిది వినవస్తున్నటువంటిది యట్ టు బి కన్ఫర్మ్డ్ అండి. ఓకే. ఇది ఎంత దూరం వరకు ప్రయాణించే ఛాన్స్? అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే వందల కిలోమీటర్లకు వెళ్తుంది. గంటకు అవును. దాదాపు 3000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అంటున్నారు. అంటే ఇది అవునండి. ఎగ్జాక్ట్‌గా చూస్తే ఏ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి అంటే గగనతలంలోకి వెళ్ళుండొచ్చు. లేదంటే మన బోర్డర్ నుంచే ఇది ఆహ్, ఫ ఏదైతే మిసైల్స్‌ని లాంచ్ చేసి ఉండొచ్చా? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందనేటువంటిది మనకి యట్ టు బి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళే చేయాలండి. నిన్నైతే ఒక అనౌన్స్‌మెంట్ జరిగింది. ఏంటి అనౌన్స్‌మెంట్ అంటే, రాజస్థాన్‌లో మేము ఎక్సర్‌సైజ్ చేస్తున్నాము. రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమాత్రం కూడా మీరు సివిల్ పౌర విమానాలు గాని ఏది ఎగరకూడదని చెప్పేసి నోటం అనేటువంటిది జారీ చేయడం జరిగిందండి. నిన్న ఇది అఫీషియల్‌గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పింది. మేము ఇక్కడ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాము అని జెప్పి. ఆ ఎక్సర్‌సైజ్‌లో మన విమానాలన్నీ కూడా యుద్ధ విమానాలన్నీ కూడా పాల్గొన్నాయండి. అయితే ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం అనేటువంటి పేరుతో అది గాల్లో లేచినటువంటి విమానాలు అక్కడి నుంచి డైరెక్ట్‌గా వాళ్ళు వదిలేటువంటి అవకాశం ఉంది మిసైల్స్. అలాగే శత్రు స్థావరాల వైపు కూడా వెళ్లి దూసుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందండి. అది యట్ టు బి కన్ఫర్మ్డ్ అండి. ఇప్పుడు మనం ఏమి కూడా ఖచ్చితంగా చెప్పడానికి లేదు. దేర్ ఆర్ బోత్ ది పాసిబిలిటీస్ ఆర్ దేర్. మోస్ట్ ప్రాబబ్లీ ఇది గాల్లోకి లేచి అక్కడి నుంచి వదిలేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ యొక్క ఎయిర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసేటువంటి కేపబిలిటీ కూడా ఉందండి. రెండిట్లో ఏదైనా జరిగి ఉండొచ్చండి. సో, ఇలాంటి యుద్ధ విమానాలు పాకిస్తాన్ దగ్గర లేవనొచ్చు. అంటే రఫేల్‌తో కంపేర్ చేస్తే అలాంటి ఫైటర్ ఉన్నాయండి. జెట్స్ పాకిస్తాన్ దగ్గర లేవని చెప్పాలి. ఉన్నాయి. కాపోతే వాటి మెయింటెనెన్స్ చాలా పూర్‌గా ఉందండి. కారణం ఏంటి అంటే, వాళ్ళకి F-16 విమానాలను అమెరికా ఇచ్చిందండి. F-16 విమానాలు డేంజరస్సే అండి. అవి కూడా రాఫెల్ అంత బీభత్సాన్ని సృష్టించగలిగినటువంటివి. అయితే పాకిస్తాన్ తన యొక్క డిప్లొమాటిక్ సపోర్ట్‌ని పాకిస్తాన్‌కి అమెరికా ఆపివేసిందండి. కాబట్టి ఆ మెయింటెనెన్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ మెయింటెనెన్స్ చేసుకునే కెపాసిటీ పాకిస్తాన్‌కి లేదు. కాబట్టి వాళ్ళకి సోఫిస్టికేటెడ్ విమానాలు ఉన్నా సరే పని చేయనటువంటి పరిస్థితిలో ఉందండి వాళ్ళది. ఏదైతే బ్యాన్ చేసిందో, బ్యాన్ చేసినటువంటి ఉగ్రవాద సంస్థల కార్యాలయాల మీద అటాక్ చేశామని మన రక్షణ శాఖ చెప్తుంది. విదేశాంగ శాఖ కూడా చెప్తుంది. సో, దీన్ని చూస్తే ఎవరు కూడా దీన్ని ఒక రకంగా అబ్జెక్షన్ చేసే పరిస్థితి లేదనుకోవచ్చా? ఈ ఆపరేషన్ ద్వారా? 100% 100% అబ్జెక్ట్ చేయడానికి లేదండి. అండ్ ఈ ప్లేసెస్‌లో మీకు ఉగ్రవాదులు ట్రైనింగ్ పొందుతున్నారు. మా భారతదేశంలో సమస్యలు సృష్టిస్తున్నారు అనేటువంటి విషయాలు గతంలో అనేక సార్లు మనం పాకిస్తాన్‌కి చెప్పాం. చెప్పినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇంక మనం యాక్షన్ తీసుకోవాల్సొచ్చిందండి. ఇది ఏ దేశము కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. మనం అన్ని రకాలుగాను పూర్తిగా ఆలోచించుకున్న తర్వాతే ఈ స్ట్రైక్స్ నాన్ రిటాలియేటెడ్ స్ట్రైక్స్, ప్రెసిషన్ స్ట్రైక్స్, ప్రీ డిసైడెడ్ టేక్స్ అండ్ వెల్ ప్లాన్డ్ స్ట్రైక్స్ గా మనం దీన్ని వర్ణించడం జరిగిందండి. అలాగే గతంలో జరిగినటువంటి అంటే పుల్వామా అటాకు, దానికి ముందు జరిగినటువంటి ఉరి ఇన్సిడెంట్ వాటితో పోలిస్తే ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే ఇది ఆపరేషన్ సింధూర్‌ని ఎలా మనం కంపేర్ చేయొచ్చు? ఇట్ ఈస్ బిట్ బిగ్గర్ దాన్ ద ఎర్లియర్ స్ట్రైక్ అండి. ఇంతకుముందు జరిగినటువంటి స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మించినటువంటి స్ట్రైక్ గా మనం చెప్తామండి. అదే విధంగా
దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏమని వర్ణించింది అంటే ఇట్ హెస్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఆపరేషన్ ఇన్ నేచర్ అని చెప్పిందండి. అంటే అది ఎస్కలేట్ చేయడానికి అవకాశం లేదు, అలాగే చాలా ప్రిసైజ్డ్ గా చేసాం, మెజర్డ్ గా చేసాము అని చెప్పింది. గతంలో బాలాకోట్ స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఒక చిన్న స్ట్రైక్, అలాంటి 9 స్ట్రైక్లు ఒకేసారి జరిగినట్టు అయిందండి. సో ఇది ఓకే. వన్ ఆఫ్ ది మేజర్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పొచ్చండి మనం. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్పండి సార్. ఇది వేరే వేరే చోట్ల నుంచి ఫైటర్ జెట్స్ కావచ్చు, లేదంటే మన భూభాగం నుంచి కావచ్చు, ఈ మిసైల్స్‌ని లాంచ్ చేశారనుకోవచ్చా? లేదంటే కేవలం ఒక ప్లేస్ నుంచే ఇన్ని టార్గెట్స్‌ని కూడా మనం రీచ్ అయ్యామనుకోవచ్చా? వేరే వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నదండి. ఒకే ప్లేసెస్ కన్నా ఫీజిబిలిటీ వేరియస్ ప్లేసెస్ నుంచి లాంచ్ చేస్తేనే అంత ఈజీగా. ఎందుకంటే టార్గెట్ అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇటు పంజాబ్, పాకిస్తాన్ బోర్డర్ వరకు విస్తరించి ఉందండి. కాబట్టి వేరియస్ ప్లేసెస్ నుంచి లాంచ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ఈ ఆపరేషన్ వాయిస్ ద్వారా కేవలం పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీరే కాకుండా, పీఓకే కాకుండా, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ముఖ్యంగా ఆ కార్యాలయాల మీద కూడా మనం అటాక్ చేసాం. అంటే సూపర్ పవర్ భారత్ దగ్గర ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనొచ్చా? మన ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. కారణం ఏంటి అంటే అక్కడ అన్ని బిల్డింగ్‌లు ఉండగా ఏ బిల్డింగ్‌లో అంటే సాటిలైట్ ఇమేజెస్ మనం స్టడీ చేసామండి. డ్రోన్స్ ద్వారా మనం స్టడీ చేసామండి. మన సీక్రెట్ కెమెరాలు అక్కడికి పనిచేసాయండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసిందండి. ఎంత స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకొని టెక్నాలజీ పరంగా మనం ఎప్పుడు కూడా దేర్ ఇస్ నో కంపేర్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆబ్వియస్లీ అండి హైలీ మోటివేటెడ్ సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. హైలీ మోటివేటెడ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. దీనికి సపోర్ట్ చేసింది ఏంటి అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అందుకే మనం టార్గెట్ అంత లక్ష్యం పెట్టుకుని ఛేదించడం జరిగిందండి. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేజర్ థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా అనుకున్న లక్ష్యాలను, నిర్దేశించుకున్నటువంటి టార్గెట్స్‌ను చాలా క్లోజ్‌గా వెళ్లి మరి మనం ఆ టార్గెట్స్‌ని రీచ్ అయ్యాం. అక్కడ బ్లాస్ట్ చేయగలిగాం. ఏదైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో, అలాగే ఆఫీసెస్ ఉన్నాయో వాటిని చాలా క్లోజ్‌గా వెళ్లి మనం రీచ్ అయ్యాం. అక్కడ బ్లాస్ట్ చేసాం. దానివల్ల ఈ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది అనేది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థకున్నటువంటి బలం ఏ పాటిదో ఈ ఆపరేషన్ ద్వారా అందరికి కూడా చాటి చెప్పామని అంటున్నారు.